సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో పెట్టకపోవడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. క్యాంపు కార్యాలయం కేటీఆర్ సొంత ఆఫీస్ కాదని, ఆయన శాశ్వతంగా ఉండరని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా సీఎం ఫోటో ఉండాలని, సీఎం ఫోటో పెట్టడానికి కేటీఆర్ కు ఎందుకంత నామోషి అని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అహంకారం తగ్గించుకోకపోతే సిరిసిల్ల క్యాంపు కార్యాలయాన్ని ప్రజలు ఖాళీ చేయిస్తారని హెచ్చరించారు. ఎమ్మెల్యేల కార్యాలయం నిర్మాణం చేసింది ప్రజా సొమ్ముతోటి. సిరిసిల్లలో కట్టింది కేటీఆర్ కోసం కాదు, ఎమ్మెల్యే కోసం. రేపు కేటీఆర్ ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరు ఎమ్మెల్యే వస్తే అక్కడ వేములవాడలో కూడా ఉంది ఎమ్మెల్యే కోసం, ఆర్ఎస్ఎస్ కోసం కాదు. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టకుండా గిచ్చిగా పెట్టుకున్న ముందుగా బీఆర్ఎస్ పార్టీ అన్నమాట సందర్భం చెప్తుంది. అసలు గిచ్చి గడియ పెట్టుకునే ప్రయత్నం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయం ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉంది. అలాంటిది ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రభుత్వ ఫోటో లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభిమానుల నాయకులు అంటే తప్ప అని అడుగుతా ఉన్నాం. అసలు గుండాలాగా ప్రవర్తిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. ప్రోటోకాల్ రగడ తీసుకొచ్చింది ముందుగా బీఆర్ఎస్ పార్టీ అన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు గిచ్చి కయ్య మీరు పెట్టుకుంటే ఊరుకోమేమనే మాట చెప్పే ప్రయత్నం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఈ కార్యాలయంలో పెట్టమని చెప్పంటే దాన్ని భూతత్వంలో బయట ప్రపంచంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీ స్వరూపాన్ని గమనించబడుతున్నారు. ఇప్పుడే ఫోటో తెప్పించుకుంటే ఇప్పటికీ కేటీఆర్ గారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ గారి ఫోటో ఉండేది. ఆయన 16 మాసాల క్రితం పదవి చుట్టూ చేసినాము. ఎమ్మెల్యే సీఎంగా పదవి బాధ్యత నుంచి తొలగిస్తే ఇంకా కూడా అక్కడ ఆనరబుల్ తెలంగాణ సీఎం అని కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే ప్రోటోకాల్ విరుద్ధమా కాదా ఆలోచన ఏమని ప్రజలకు చెప్తా ఉంది.